హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేదన్షి ఛానల్. ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా సింపుల్. చిన్నపిల్లలు కానీ అంటే బాయ్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. నేను చూపించిన ఐటమ్స్ అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టేసుకుంటే ఫాస్ట్గా అన్నది చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎవరన్నా చేసుకునేలా ఉంటుంది. చాలా సింపుల్ మెథడ్ ఇది. ఫాస్ట్గా అవ్వాలంటే ఈ మెథడ్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది. ఒకసారి చూసి నేను ఎలా చేశాను మీరు కూడా ఫాలో అవుతారనేసి చెప్తున్నాను. దీనికి కావాల్సింది కొత్తిమీర, టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండి గరం మసాలా ఉంటే సరిపోతుంది మనకి. అంతకుమించి ఏం అక్కర్లేదు. ఎగ్స్ ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడి ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువ వేసుకోవాలి. కొంచెం తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత టమాటోలు అన్నీ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం బాగా స్మెల్ రాకుండా బాగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన తర్వాత అది కొంచెం అడిగెట్టకుండా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది అడిగి పెట్టేస్తుంది కదా. తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసుకొని అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. నాకైతే సరిపోతాయి 2 ఎగ్స్. నేను 2 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలో అంత తీసుకోవచ్చు. ఇది తీసుకున్న వెంటనే కలుపుకూడదు. ఎగ్ వేసిన వెంటనే కొంచెం వైట్ అన్నది కొంచెం బాగా అవ్విన తర్వాత కలిపితే అన్నది బాగా వస్తుంది. ఎగ్ బాగా కలపండి. అది కలిపిన తర్వాత అది కొంచెం కలిపే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మనకు సరిపోయినంత వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. చిల్లీ అంటే కారం అంటే మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. తర్వాత చిన్న పసుపు, చిటికెడంత పసుపు, తర్వాత గరం మసాలా అంటే మీరు ఎక్కువగా అనుకుంటారు గరం మసాలా అంటే ఏంటి, చికెన్ మసాలా వేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఎందుకంటే ప్రతి దాంట్లో చికెన్ మసాలా అనేది వాడతాను. తర్వాత అది కొంచెం కలిపేసిన తర్వాత వాటర్ వేయండి. అంటే ఎక్కువగా వేయకూడదు. కొంచెం అంటే అది ఎగ్ అన్నది ఉడకడానికి మాత్రమే వేయాలి. నేనైతే వేస్తాను. ఎగ్ అన్నది కొంచెం స్మెల్ రాకుండా ఉడుకుతుంది అనేసి. అది కొంచెం ఆ వాటర్ అన్నది దగ్గర పడిపోవాలి. దగ్గర పడిన తర్వాత అప్పుడు నేను రైస్ అన్నది ముందే ఉడికించుకొని పెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటాను. అంటే అందులోనే వాటర్ వేసి క్వాంటిటీగా రైస్ వేసింది నేను వేరే ప్రాసెస్లో చేస్తాను. నేను మార్నింగ్ రైస్ వండింది ఉంటే అది వేసేసి కలిపేసాను. అంటే నైట్ మనకి మిగిలిన రైస్ కూడా చేసుకోవచ్చు. అలాగని వేస్ట్ అవ్వకుండా రైస్ అన్నది వేస్ట్ అవ్వకుండా ఇలా ఎగ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను. రైస్ ఎప్పుడన్నా మిగిలిపోతేనే ఇలా మిగిలిపోయింది వేస్ట్ చేయకుండా మనకి ఇంట్రెస్ట్గా తినాలా అనిపిస్తుంది అన్నప్పుడు ఇలాంటి సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి నా ఒపీనియను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ కామెంట్ కూడా చేయండి నేను చేసింది ఎలాగున్నదో. తప్పకుండా కామెంట్